హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రేషన్ కార్డులపై గుడ్ న్యూస్, సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా రేషన్ కార్డులు ఇవ్వాలని ఆదేశం. ఈశ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకున్న వలస కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో 2 నెలల్లో కార్డులు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఇక జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్దేశించిన కోటాతో సంబంధం లేకుండా కార్డులు ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. చూశారు కంటే మొత్తం మీదుగా రేషన్ కార్డులపై అన్ని రాష్ట్రాలకు కూడా కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది సుప్రీంకోర్టు. ఎవరైతే వలస కార్మికులు ఉంటారో వారందరూ కూడా ఈశ్రమ్ పోర్టల్లోనైతే పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ కూడా వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. అయితే గత ఏడాది ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో ఖచ్చితంగా 2 నెలల్లో కార్డులు ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద నిర్దేశించిన కోటాతో ఎటువంటి సంబంధం కూడా లేకుండా కార్డులు వెంటనే ఇవ్వాలని సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది అన్ని రాష్ట్రాలకు కూడా. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.